సమలోష్టాస్మ కాంచన అంటున్నాడు. సుఖ దుఃఖాలలో సమత్వం ఉంది అనే విషయాన్ని సుఖము దుఃఖము అని రెండు పదాలు ఎందుకు చెప్పాడు అసలు? సమత్వం ఉన్నప్పుడు సుఖము దుఃఖము అనేది గుణాలలో ఉన్నటువంటి వాడికి ఉన్నాయి కాబట్టి ఈ సుఖ దుఃఖాలు గుణాతీతుల్లో ఉండవు అని చెప్పడానికే ఈ పదాలు. అతనికి మాత్రం సంబంధించినవి కావివి. కాసేపు సుఖంగా ఉంటుంది మనస్సు, మనకి కాసేపు దుఃఖంగా ఉంటుంది, కానీ గుణాతీతుడికి అది కాదు. గుణాలలో ఉన్నటువంటి వాడు ఇలాగే ఆలోచిస్తాడు. అనుకూల ప్రతికూలాలు ఉంటాయి, కానీ గుణాతీతునికి అనుకూల ప్రతికూలాలు లేవు. సమలోష్టాస్మ కాంచన అంటున్నాడు. అంటే ఏంటి? మట్టిగడ్డ. లోష్ట అంటే మట్టిగడ్డ, అశ్మ అంటే రాయి, కాంచనం అంటే బంగారం. ఈ మట్టిగడ్డ రాయి బంగారాన్ని సమానంగా చూస్తాడు. మనం వీటి గురించి